నమః. ఈరోజు ఉస్కబావిలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం జరుగుతుంది. చూడండి. అగ్నిర్వాసయా భవం దేవం సహస్రజే నమో నమః. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సర్వదేవతాభ్యాం నమో నమః. దివ్యం. ఆ బకెట్తో నీళ్ళు తీసుకొని పెట్టు. చెంబు పట్టుకోండి, నీళ్ళు పట్టుకున్నాను. చెంబు ఇస్తాను. ఇక్కడ ఉన్నాయి సైరం ఇక్కడ చెంబు. ఇక్కడనే చూడండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ. పట్టుకున్నారా? ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. దేవం యదాయు స్వస్తినో రుద్రస్య మా చరణం. అసలు శివుడి యొక్క అభిషేకం ఎందుకు చేస్తారు? మీకు తెలిసిన వరకు ఏమైనా చెప్తారా? స్వామికి ఎందుకు చేయాలి? చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది? అసలు భగవంతుడు ఉన్నాడా లేడా? భగవంతుడు ఉన్నాడు కదా, ఓకే. లేడని నేను అంటున్నాను, సాధ్యమా? అది ఉన్నాడు కదా, ఓకే. అంటే జన్మకృతయే నమః దేవం పరమాత్మనం సదా శివరుద్రం రుద్రపూరితం నమః శివాయ శంకరః. అంటే ఈ సమస్త సృష్టికి మూలమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అంటే ఆ పరమేశ్వరునికి అంతర్శక్తి ఎలా వచ్చింది? ఆయనకు అంతశక్తి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఆయనకు అంతశక్తి? ఓకే. ఆ ఆది అంతాన్ని లేనటువంటిదే శక్తి ఎవరు ఇచ్చినారు ఆయనకి? అమ్మవారు, అంటే పార్వతీదేవి. లయం కారణం సృష్టి సర్వమాత్మానయం దేవం నమః శివాయ. అంటే ఆది పరాశక్తి, ఓంకారం మా శ్రీ. అంటే ఆ యొక్క ఓంకార ఆది పరాశక్తి అమ్మవారే. ఆ యొక్క పరమేశ్వరునిలో లీలమైనటువంటి సగభాగము అమ్మవారు, సగభాగము అయ్యవారు. ఈ సగభాగము అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆమె అవతారం ఇంకొక అవతారం ఉంది. ఏం అవతారం? అర్ధనారీశ్వరుడు పరమేశ్వరుడు. అది బ్రహ్మకు సాధ్యం కాదు, విష్ణువు సాధ్యం కాదు, శివుడికి ఒక్కడికే. కానీ ఆ శక్తియే ఇంకొక అవతారం. శివస్వరూపాయ విష్ణు బ్రహ్మనే నమః అంటాడు. అంటే శివాయ విష్ణు రూపాయ బ్రహ్మనే నమః. విష్ణు తెలుసు కదా, విష్ణు ఎవరు? అమ్మవారు. అమ్మవారే విష్ణు, విష్ణువే లయం. బ్రహ్మదేవుడు విష్ణు యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు. లయము అంటే అమ్మవారిని కలుపుకున్నటువంటిది లయం. ఆ లయాన్ని అనుసరించి
అనుసంధానము చేసుకున్నటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకనే శివుణ్ణి ఏమంటారంటే లయకారకుడు అంటారు. ఆ లయకారకుడు అంటే సర్వ సృష్టి వ్యాప్తై ఆ పరమేశ్వరుని యొక్క అనుసంధానములోనే ఇమిడి ఉంది. కాబట్టి ఒక్క శివుడికి మాత్రమే ఏదైనా సాధించడానికి ఆయన అనుగ్రహించిందంటే వెనక్కి తీసుకోడిగా, ఇస్తానే ఉంటాడు కానీ తీసుకోడిగా. నువ్వు వద్దన్నా కూడా స్వామి నువ్వు వరాన్ని ఇచ్చావు కదా తీసుకో అన్నా కూడా ఆయన తీసుకోడు, ఇచ్చినాడు కంటే అంతే సంగతి. కాబట్టి శివరూపాయ బ్రహ్మణే నమః, బ్రహ్మాచరణం బ్రహ్మైర్వాసః, శివయోగా ప్రీతి ప్రణవం ఆదిశంకర. కాబట్టి ఇంట్లో చేసిన, దేవాలయంలో చేసిన, అరణ్యంలో చేసిన, ఎక్కడ చేసినా కూడా మానవుడు భక్తుడు శివుని యొక్క అనుసంధానం పొందాలి అని అంటే భక్తి భావన చేత ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్తాడు. అంటే నాలోన కలిగినన్ భక్తి చరమాత్మనం రుద్రాయ స్వరూపయం రుద్ర బ్రాహ్మణం దేవం హరినారాయణం హరి బ్రహ్మాతత్వమానసం దేవం నమః శివాయ శంకర. ఆ పరమేశ్వరుణ్ణి మరి అనుసరించినటువంటి వారే ఆ యొక్క అమ్మవారు. కాబట్టి పరమేశ్వరుని యొక్క లయం అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుసంధానమైనయే ఆ యొక్క శివభగవానుడు. శివభగవానుడే అర్ధనారీశ్వరుడుగా మరి పిలువబడుతుంది. ఒక్క శివుడికి మాత్రమే అది సాధ్యమైంది. బ్రహ్మకు అయిందా, విష్ణువుకి అయిందా? మరి కాలేదు కదా. ఒక్క శివుడికి మాత్రమే అర్ధనారీశ్వరుని యొక్క అవతారం పొందడానికి ఆయనకే అది సాధ్యమైంది. శివ లయ ప్రీతి కారణం నమః శివాయ శంకర, భగవంత రూపం నమః శివాయ, శివమాత్మానయం శంకర. అంటే సమస్త సృష్టిని ఆవహించినటువంటి ఆ పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరునికే లయం అయి మరి ఉంది. కాబట్టి జగంతాచరణం భగవత్ రూపాయ సదృశ్యమానయం నమః శివాయ. ఒక్కసారి శివనామస్మరణ చేత ఆ శివుణ్ణి పూజ చేసినారు అని అంటే, శివుని యొక్క నామస్మరణ చేసినారు అంటే, శివ ధ్యానములో ఉన్నారు అంటే, శివ సన్నిధిలో ఉన్నారు అని అంటే ఆ శివుడు కర్మలన్నీ కూడా పటాపంచలు చేసి మోక్షాన్ని కలుగజేస్తాడు. అంతటి భాగ్యమైనటువంటి, అంతటి తేజోస్వరూపమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అది పరమేశ్వరునికే సాధ్యమైంది. కాబట్టి పరమేశ్వరునికి ఒక బిల్వపత్రం పెడతాం. ఆ బిల్వపత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, మూడాకులు ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర మధ్య లోపల ఉన్నటువంటి కాడ ఏదైతే ఉందో సమస్త దేవ భోగభాగ్యములను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బిల్వపత్రాన్ని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అర్ధమానాదేవం త్వయమాచరణం నమః శివాయ శంకర, శివ సన్నిధానం పరమాత్మభోగయం నమః శివాయ దేవం హరాయ రుద్రపూరితం నమః శివాయ శంకర. సాక్షాత్తు సకల దేవతలందరూ కూడా ఉదయాన్నే లేవగానే సృష్టి మేలుకోకముందే దేవతలందరూ కూడా బ్రహ్మస్థానంలో పరమేశ్వరుణ్ణి వేడుకుంటా ఉంటారు. ఆ స్వామి ఎప్పుడెప్పుడు దర్శనమిస్తాడని చెప్పి, ఎప్పుడెప్పుడు స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి, అలాంటి దర్శన భాగ్యమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే కైలాస ప్రాప్తి కూడా తప్పకుండా కలుగుతుందని మరి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి శివాలయం వచ్చాము అంటే భక్తి భావన చేతనే స్వామి వారి యొక్క పూజ చేయాలి. స్వామి ఏదో అడుగుతున్నాము అంటే మనం అడుగుతాం, కానీ ఆయన ఏది ఇవ్వాలనో మనకి ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే ఆయన ఇస్తాడు. భక్తుడిని ఎప్పుడు కూడా కష్టపెట్టకుండా భక్తుడిని నడిపిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమః శివాయ అని చెప్పి స్వామి వారి పైన నిలిపోయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం
याते रुद्रशिवा तदूरघोरा पापकाशने तया नस्तनवाशं समया गिरिशन्धाभिजागदेहेयामिषं गिरिशन्धहस्तेः विवर्षस्तवे शिवां गिरेततां कुरुमा इगुंसि पुरुषं जगतो शिवेन वसचास्त्वा गिरिशाश्चावधावसि यथा सर्वमिज्जगदेक्ष्मकुं सुमना अदतो अध्यवोचदधिवक्ता प्रथमोदयभ्यो विशको మొత్తంగా అడగండి అధ్యవోచదధివక్తా ప్రథమోదయభ్యో విశको అహీకృత సర్వాజ్యమయ సర్వాజ్ఞయాన్యః అతో యస్తామ్రో అరుణోద భద్రుస్తు మంగళః తే సేవాం రుద్రాహవితో దిక్షుః స్థితా సహస్రశో వైశాఖుండేణ హేమహే అతమ్యో సర్వతి नीलाग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन्नदृशन्नदार्यः उदैनं विश्वा भूतानि सदृश्यो मृडयादिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेदिषे अतो ये अस्य सत्त्वानो हन्ते भगवन् नमः प्रपञ्चकर्मणसमुभयोराग्रियोर्जां याश्च ते हस्ताय वपरादा भगवो वपा స్వామివారికి చెంబు తీయండి కింద పెట్టండి అథో యస్తామ్రో అరుణౌత భద్రుస్తు మంగళః ఏ చేమావితో దిక్షుః శ్రితా సహస్రశో వైశాఖుండేన హేమహే అసవ్యో వదర్పతి నీలగ్రీవో విలోహితః ఉదైనం గోపాదృశన్నదృశన్నుదార్యః उदैनं विश्वा भूतानि सदृशो उदयादिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेरुते अतो ये असदत्वामोहते योगं नमः प्रमुच्यतन्मनस्समुभयोराग्नियोर्जां याश्च ते अस्तायश वपरादा भगवपा अवदत्यदनुस्वा सहस्राक्षश्रेषुते शीरशर्या नामुकाशो न सुमना भवा विज्जं धनुक्कवर्धिनो विशल्यो भानवागं उत अनेशन्नस्तेजव आभूरश्च निषदहे बभूवते नमः तयास्मादिशस्ते त्वया परियुगा नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय अटिंका होती नीलवटम्मा त्र्यंबकाय त्रिकाग्निकालाग्निकालाय दुर्गाय नीलकण्ठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्नारायणाय नमः लास्ट टाइम दूरा కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పట్టండి महादेवाय रुद्राय नीलकण्ठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः పంచామృతాలు తీసుకుంటూ అందరూ కూడా ఆ బకెట్ కింద పెట్టండి పంచామృతాలు బకెట్ పెట్టండి ఒక బిందెలో పోసుకోండి అందరూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అనే పదమే వినిపించాలి ఇక్కడ.
దేవతాభ్యాం నమః. ఒక టెంకాయ కడియారా కొట్టింది సరే అక్కడ పెట్టారా కొట్టి అట్లా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అన్ని పంచామృతాలు కలిపి సరే ఈ టెంకాయ కొట్టియనా ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ 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 పట్టుకొని వేసేది పంచామృతం వేయండి. ఓం గౌరేభ్య గౌర గౌరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్మృష్ణరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాయ ప్రచోదయాత్. యాయేతి వాసరః దేవం ప్రయశ్చ మే రుద్రమాచరణం భవతు దేవం సహస్రజే నమో నమః దేవం రుద్రస్య దేవం మహాదేవతేభ్యः నమో నమః లక్ష్మీర్ వాసయస్తు వాసరః దేవం శంచ మే మయశ్చ మే ప్రియశ్చ మే కామశ్చ మే సౌవాసశ్చ మే భద్రంచ మే ప్రియశ్చ మే వసశ్చ మే యశశ్చ మే భగాశ్చ మే ద్రవిణంచ మే యత్తాచ మే ధత్తాచ మే క్షేమంచ మే వృద్ధిశ్చ మే విశ్వంచ మే మహాశ్చ మే सवंच में ज्ञात्रंच में दूस्त में प्रदूस्त में श्रीरंच में भयंच में मृतंच में यशवंच में नामायश्च में दीर्घायुष्वंच में नमित्रंच में भयंच में सुखश्च में शयनंच में सुसाश्च में सुधीरंच में विकृताच में सुकृताच में राजंच में राजंच में पृष्ठीच मा भूयाच में मूलतरंच में गिरेन कल्पन्तां विद्याच ममोर्धातम प्रजापति तमांता లోపలికి వెళ్తానంటే టికెట్ తీసుకోవాలి వెళ్ళాలి. పర్లేదు. महादेवताभ्यो नमो नमः देवं प्रयश्च मे रुद्रमाभ्यां नमो नमः रुद्रं देवं सहस्रजे नमो नमः लक्ष्मीर्वासयाः दिव्यं प्रणमे वेदः रुद्रस्याचरणं भवतु देवं जन्माकृतये नमो नमः ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रवन्द्यौतोतैषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यातैष शिवतमा शिवं बभूवते तनुः शिवा सर्वभ्याय तमसयानो रुद्रमृडया याते रुद्रशिवा तनुर्घोरामापकाशने या सर्वाशन्तमया गिरिशन्ता विशाखसेः या विषं गिरिशन्ताहस्ते विभ्रशस्तवे शिवां गिरित्रतां
गुरुमायिकुं श्रीपुरुषं जगतो शिवेन वसचात्वागिरिशाश्चावधामसे यथा नः सर्वमिज्जगदयक्ष्मकं सुमना असतो अध्यवोचदधिवक्ता प्रथमो दैव्यो विशकु अहीगुस्तु सर्वान् जम्बयन् सर्वाक्षयादिदान्यः असौ यस्ताम्रो अरुणौत भभ्रुश्रीमङ्गलः ये क्षेमागुं रुद्रा अमितो दिक्षुः स्विता सहस्रशो वैशाखं वेदहेमहे असव्यो सर्पते नीलग्रीवो विलोहितः उतैनं गोपादृशं नरुषन्नुदार्यः उतैनं विश्वाभूतानि प्रयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेरुषे కొంచెం అది మెత్తగా చేసి వేసేయండి అమ్మ మీరు కొంచెం సైడ్ జరగండి మీరు అడ్డం నిలబడద్దు सहस्राचरणं पृथ्वी देवताभ्यो नमो नमः देवं लक्ष्मीवासरः देवं देवताभ्यो नमो नमः लक्ष्मी भवेदिं प्रसन्नममदा सर्वदाचरणं भवये दिवासरः देवताभ्यो नमो नमः देवं శరణం భవంతు సర్వం దేవతాభ్యో నమో నమః దివ్యం అక్కడ పెట్టేసేయండి నీళ్లు పోసి కడిగేసి దండం పెట్టుకొని అందరూ కూడా బయట వచ్చి నిలబడండి హర హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ओम शांति 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 अक्षयोराधेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्वः स्वस्तिर्मानुषेभ्यः भूत्वं जिगात्मे शन्नो अस्तुन्निपदे शङ्खनिष्पदे ओम शांति 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 ఒక్క నిమిషం నాకు జాగిస్తారా హర హర మహాదేవా ఓ శంకర హర హర మహాదేవా ఓ శంకర హర హర మహాదేవా ఓ హర హర మహాదేవా ఓ శంకర హర హర మహాదేవా ఓ శంకర హర హర మహాదేవా సర్వదివ్యాచరణం భవంతు దేవం సదా సహస్రజే నమో నమః రుద్రస్య ఆచరణం మహాదేవతాభ్యో नमो नमः गौरीवासयः देवं देवताभ्यो नमो नमः देवं त्रयस्तमे रुद्रं महादेवं रुद्रपूरितः रुद्रो देवताभ्यो नमो नमः देवं यथास्थानं ब्रह्मणो देवस्याः पृथ्वी देवताभ्यो नमो नमः लक्ष्मीं वासरस्तु वासरः देवं त्रयस्तमे रुद्रं महादेवताभ्यो नमो नमः लक्ष्मीर्वासयस्तु वासरः देवताभ्यो नमो नमः यस्यमाचरणं भवतु देवम् आजन्माकृतये नमो नमः दिव्यं प्रणतोऽस्मि अमृते नमः देवं यथास्थानं ब्रह्मणो देवस्य रूपाय देवं महादेवताभ्यो नमो नमः दिव्यस्वरूपाय अनन्ताय नमः देवं प्रणतोऽस्मि अमृते नमः देवं ऋषये वेदः देवं शिवा सहस्रजे नमः रुद्रस्याचरणं भवतु देवम् आजन्माकृतये नमः देवं त्रयश्च मे रुद्रं परगिराचरणं भवतु देवं जन्माकृतये नमो नमः शिरसाचरणं मद्भक्ता माधवः देवं प्रजात्मानः देवं महादेवं ऋषये वेदः दिव्यस्वरूपायः अनन्ताय नमो नमः देवं त्रयश्च मे रुद्रं महादेवताभ्यो नमो नमः यायेति वासरः दिव्यं महादेवताभ्यो नमो नमः लक्ष्मीर्वासयस्त्वाचरणं भवतु देवम् आजन्माकृतये नमो नमः दिव्यं महादिव्यं देवं
హర హర మహాదేవ, హర హర మహాదేవ. सर्वविद्याशरणं भवन्तु एवं सदाहरस्ते ॐ नमः हरिं ॐ शान्तिः लक्ष्मीनारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो रुद्राय प्रचोदयात् हर हर महादेवताभ्यो नमो नमः दिव्यस्वरूपाय अनन्ताय नमो नमः देवं यथास्थानं महादिव्यस्वरूपाय देवं महोदेवताभ्यो नमो नमः दिव्यं परमेष्ठ ऋषिः श्री सांब सदाशिवाय नमो नमः देवं यथास्थानं महादिव्यस्वरूपाय दिव्यं परमात्मने घटवा सर्वदेवताशरणं भवन्तु दिव्यं शतासहस्रये नमः विष्णुस्य शरणं भव ध्यायेति वासरः शिवायेति रुद्रं महादेवं कुचमकटुः लक्ष्मीवासरः दिव्यं त्रयश्च मे रुद्रं महादेवताभ्यो नमो नमः दिव्यं ఆ తూట్ చేసి అక్కడ వేసేయండి అమ్మా శివుడిని ఎవరు ముట్టకూడదు అర్థమైందా శివారుద్రస్య శరణం మహాదేవతాభ్యో నమో నమః. అందరూ కూడా ఊరికే ఉండకుండా చెప్పండి ఓం నమః శివాయ, 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 కొంచెం వెనక్కి జరగండి. ఓం నమః ఆయుష్యమాన్ శివాయ పరమ బ్రహ్మణే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, మహాదేవతాభ్యో నమః శివాయ, పరమాత్మనే ఓం నమః శివాయ, 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 ఓం నమః యాయేతి వాసరాయ ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ,
నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ 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 దివ్యం పరమాత్మనే నమో నమః దేవం యదాయుః స్వస్తినో రుద్రస్య దేవతాభ్యాం నమో నమః దివ్యం యాయేతి వాసరః యాయేతి బీజం శివాయేతి శివతరాయేతి శక్తిః రుద్రస్యాచరణం భవతు మాం సర్వతో నిత్యాచరణం భవాయేతి వాసరః శివాయేతి బీజం शिवतरायेति शक्तिः शिवक्रीडः देवं येति वासरः ब्रह्माण्डनो देवताभ्यो नमो नमः दिव्यं पारायणः देवं यथास्थानं महादेवं लक्ष्मीनारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो रुद्राय प्रचोदयात् शिरसा चरणं सदा गौरीवासयः देवताभ्यां नमो नमः यस्य मा शरणं भवतु देवम् आजन्माकृतये नमः देवं शिवरुद्रस्याचरणं भवायेति वासरः दिव्यमाचरणं शिवरुद्रस्याचरणं भवायेति वासरः देवताभ्यो नमो नमः लक्ष्मीं वासरः अन्याचरणं भवयेति वासरः अन्ययो देवं शिवसहस्रजे नमः देवं पूजिस्वरा लक्ष्मीं वासरस्तु वासरः देवं योपा पुष्पं वेदः पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेदः योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा मनसो जातः चक्षुर्यो सूर्यो अजायतामुकान्द्रिश्चाग्निश्च प्राणाद्वायुरजायतः नाभ्यासीदन्तरिक्षम् समवर्धतादिः तस्य धीरा परिजनयन्ति योनिन् मरीचीनां वेदसाः देवेभ्यो आदाधिपतियो देवानां पुरोहितः पूर्वो देवेभ्यो अजायतारुषं ब्रह्मं न जायन्तः देवं शतासहस्रजे नमो नमः विरजाक्षमानसः देवं यथास्थानं महादेवताभ्यो नमो नमः ఓం శివరుద్రాచరణం భవాయేతి వాసరః అమ్మ నేను పెట్టినమ్మా స్వామి ఒక్కవైపుగా 5 ముఖాలు స్వామి ఏ ముఖమైనా స్వీకరిస్తారు ఆయనకే సమర్పయాలి శివుడు 5 ముఖాలు ఒక్క ముఖం ఎక్కడి నుంచైనా స్వీకరిస్తాడు सर्वदेवता शरणं महादेवं महादिव्यस्वरूपायः देवया शरणं भवन्तु दिव्यं जन्माकृतये नमो नमः दिव्यं परमेश्वरीः ॐ शिवाय नमः ॐ रुद्राय नमः ॐ नीलकण्ठाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ सर्वेश्वराय नमः ॐ सदाशिवाय नमः ॐ नीलकण्ठाय नमः ॐ महादेवाय नमः ॐ रुद्राय नमः ॐ भवाय नमः ॐ शर्वाय नमः ॐ श्रुतिकण्ठाय नमः ॐ शिवप्रियाय नमः ॐ उग्राय नमः ॐ कपालिने नमः ॐ कौमाराय नमः अगरबत्तिर्नय अन्नपूर्णाय नमः गंगाधराय नमः ॐ नमः ॐ महादेवाय नमः ॐ दिव्याय नमः दिव्यस्वरूपाय नमः अनंताय नमः ओम महादेवाय नमः वृषस्कन्धाचरणाय नमः देवस्वरूपाय नमः महादिव्याय नमः ओम देवाय नमः ओम लक्ष्मीवासाय नमः दिव्यस्वरूपाय नमः अमृते नमः दिव्यलोकायै नमः देवतायै नमः दिव्यस्वरूपाय नमः महादेवं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिजन्मपापसंहारं ఏకబిల్వం శివార్పణం అక్కడ హారతి ఇచ్చేది ఉంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ వాహనం నందిశంకరం ఉచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
ऋषया स्वरूपाय अनन्ताय नमो नमः यस्य मा शरणं भवन्तु देवं सहस्राचरणं पृथ्वीदेवताभ्यां नीलगन्धरा शरणं भवतु देवयः जन्मादिवेदः दिव्यं सहस्रये नमः ऋषयस्वरूपाय अमृते नमो नमः ओम हाथ వెలిగించి అమ్మ हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर शिव शिव शंकर शिव शिव शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर नीलगंधराय देव नमः शिवाय नीलगंधराय देव नमः शिवाय शिव शिव हर 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 हराय शिव शिव हर हराय महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय नीलगंधरा नीलमेघश्यामा नीलगंधरा नीलमेघश्यामा रुद्रपूरिताय महादेव समर्पयामि हर हर नमः पार्वती पतये हर महादेव भ्रमरांबिका मल्लिकार्जुन महाराज की जय అందరూ నమస్కారం చేసుకొని బయట వచ్చిన కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేసుకోండమ్మా ఓం సర్వదివ్యా శరణం భవంతు దేవం శతారుద్రస్య శరణం భవతు దేవం ఆ జన్మాంతరః జన్మ परमेश्वराय नमः दैवं दयाशरणं नमो नमः देवं प्रयच्छ मे रुद्रमाशरणं दिव्यायो शोचिताय देवताभ्यो नमो नमः न्याये दीपाधरः दिव्यं प्रयच्छ मे रुद्रं परमात्मने नमो नमः लक्ष्मीं वासरः महादेवताभ्यो नमो नमः दिव्यं परमात्मने मरंडे मंदरंडी ओम सदा विद्या शरणं भवाये दिवासरः देवी महादेवता नमो नमः स्वरूपानंददेवं महादेवता नमो नमः दिव्यं तमाम भवति तथा అమ్మ రావాలి మీరు మొక్కి లోపల నుంచి అందరూ బయటకు వచ్చేసారు లోపల ఎవరు ఉండొద్దు శివం రుద్రస్య శరణం భవతు నమో
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. జయ